భారతదేశ అభివృద్ధికి ప్రధానమంత్రిగా కీలకంగా పనిచేయడంతో పాటు పలు విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 21న రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. స్థానిక క్వారీ మార్కెట్ బీజేపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం స్థానిక గాంధీపురం జాగృతి బ్లడ్ బ్యాంక్ సెంటర్ వద్ద 3:30 ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ప్రధానిగా పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించడంతో పాటు దేశాన్ని అభివృద్ధి చేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ నెల 25న అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల స్థలంలో శృతి వనాన్ని నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేసినట్టు వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, అడవాల రామకృష్ణ, ఏపీఆర్ చౌదరి, నర్సిపల్లి హారిక, అడవాల రామకృష్ణ, యానావు యేసు, శివ నాగరాజు, కందికొండ రమేష్, కుర్రాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు రాజమండ్రి వస్తున్నారు ఈ కార్యక్రమానికి. విష్ణు డియో సాయి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాగృతి బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలా కాకినాడలో కూడా 3 లైట్స్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నారు. చాలా ప్రభుత్వం కూడా ఈ విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు బాగా సహకరించింది. షెడ్యూల్డ్ మినిస్టర్ గారు రేపు 3 o'clockకి వారు స్పెషల్ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడి నుంచి డైరెక్ట్గా వారు లాలా చెరువు జంక్షన్కి వచ్చి, అలాగే కాకినాడ విగ్రహ ఆవిష్కరణ అయిన తర్వాత మన మాధవ్ గారు వారు ఈ యాత్రను 25 రోజులుగా నిర్వర్తిస్తున్నారు. వారు కూడా వారితో జాయిన్ అవుతారు. ఇద్దరు కలిసి మనకి లాలా చెరువు జంక్షన్ మీద నుంచి అటు ఆనాలంకటపార రోడ్లో వచ్చి జాగృతి సెంటర్కి చేరి అక్కడ ఒక వారి విగ్రహ ఆవిష్కరణ, అలానే భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేశారు ఆ సెంటర్లో. రూరల్ హెల్త్ మిషన్లో ఉన్నటువంటి 104 లైన్, దాని బడ్జెట్ ఇప్పుడు రూరల్ హెల్త్ మిషన్ నుంచి వస్తుంది. పిల్లలకి పురుడు కోసం కార్లు, ఇవన్నీ ఆయనే ఆలోచనలు. కానీ ఆయన ప్రచారం చేసుకోలేదు. అది ఆయన ఎక్కడ కూడా ప్రచారం చేసుకోలేదు. మేము ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో మోడీ గారి నాయకత్వంలో చాలా ఎక్కువ ప్రచారం చేస్తాం. బియ్యం ఎవరు ఇస్తున్నారంటే మోడీ గారు ఇస్తున్నారంటారు ఇప్పుడు గ్రామాల్లో. అప్పుడు ఆయన ఏమి చెప్పలేదు. ఆయన సైలెంట్ రెవల్యూషన్ ఒక రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేసి ఆయనకి అడ్వైజర్గా పెట్టి, డిఫెన్స్ అడ్వైజర్గా ప్రభుత్వానికి ఇచ్చి, ఆయన చేతే ప్రొక్రాన్ టెస్టులు చేయించి, ఇవన్నీ ఆయన ఎక్కడా కూడా చెప్పుకోలేనటువంటి విషయాలు. కానీ ఆయన ఆలోచన విధానాన్ని ఈ విగ్రహాల ఆవిష్కరణ ద్వారా ప్రజలకు తెలియచేయాలి. ఇది సంకల్పం.